వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు SC/ST కమిషన్లకు ఫిర్యాదు చేసిన అనంతరం గుర్రాల రవీందర్ మీడియాతో మాట్లాడుతూ గుర్రాల గంగారాం సన్ ఆఫ్ రాములు ఇంటి నంబర్ 19-500/61 NTR నగర్లో గల ఇంటిని గుర్రాల కుమారస్వామి అనే వ్యక్తి దొంగ డాక్యుమెంట్ నంబర్ 7274/2017తో ఫోర్జరీ చేసి ఇంటిని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, అట్టి విషయంపై జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగిందని, దానికి పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత CI మంచిర్యాలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. ఇటీ విషయంలో సంబంధిత సమాచారము పూర్తిగా మేము RTI ద్వారా సేకరించి సంబంధిత CIకి ఇచ్చినప్పటికీ ఫోర్జరీ చేసి సబ్ రిజిస్టర్ మరియు మున్సిపల్ అధికారులని మోసం చేసిన కుమారస్వామిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందుగా మీడియా మిత్రులకు ఉదయం వందనాలు తెలుపుకుంటూ గత దాదాపు 2 సంవత్సరాల నుండి ఇవాళ దొంగ డాక్యుమెంట్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలని చెప్పి 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని ఆధారాలు సంబంధిత అధికారులకు సమర్పించినప్పటికీ కూడా పై అధికారులు మరి CI స్థాయి అధికారులకు ఆదేశించినప్పటికీ కూడా మరి CI గారు ఇంకా కూడా చర్యలు తీసుకోకపోవడం మూలంగా మళ్ళీ దాన్ని కేసును పునరావృతం చేస్తూ వేగవంతం చేయడానికి వాళ్ళ HRSకి మరి SC/ST కమిషన్కి ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఏదైతే ఖచ్చితంగా అన్ని ఆధారాలు సమర్పించి ఫోర్జరీ చేసిండు దొంగ అని తెలిసినాక కూడా మరి వీళ్ళ అధికారులు ఎందుకు వాటి మీద స్పందిస్తలేరు, ఎందుకు చర్య తీసుకుంటలేరు, మరి ఇలా కుమారస్వామిని చూసి ఎందుకు భయపడుతున్నారు, మరి ఆయన దగ్గర ఉన్న వెనుక ఏమున్నది వెనుక, మరి అట్లా ఆలోచన చేయకుండా ఇప్పటిదాకా దాన్ని ఎందుకు నీరుగారుస్తున్న ఆలోచనతో మరి ఇలా పూర్తిగా HRSకి SC/ST కమిషన్ దీని మీద ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇవాళ అధికారులు ఈ నిర్లక్ష్యం మూలంగా ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధికారులతోని ఇలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వెంటనే ఎవరైతే ఫోర్జరీ చేసిన కుమారస్వామిని ఇవాళ వెంటనే అరెస్ట్ చేయాలి. వారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపు మొత్తంని ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. దానికి సహకరిస్తున్న బాధ్యులైన అధికారులపై కూడా వాళ్ళ చర్యలు తీసుకోవాలి. ఏదైతే SC/ST కమిషన్లా ఫిర్యాదు చేసినామో మున్సిపల్ కమిషనర్ కూడా పూర్తిగా స్పందించి ఏదైతే ఫోర్జరీ చేసిండో తిరిగి మళ్ళీ ఇలా గుర్రాల గంగనం పేరు మీద మా నాన్నగారి పేరు మీద తీసుకురావడం జరిగింది. ఇవాళ సబ్ రిజిస్టర్లో పూర్తి స్థాయిలో అది ఫేక్ డాక్యుమెంట్ అని తేల్చినప్పటికీ కూడా మరి సంబంధిత CI గారు దానికి ఎందుకు దాని మీద కేసు చేయలేదని చెప్పి మేము ఇవాళ దాని విచారం వ్యక్తం చేస్తూ వెంటనే ఇప్పటికైనా దాని మీద కేసు కావాలని చెప్పి తెలియజేస్తూ ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన మర్రివీడు, అన్నవరం, తూర్పు లక్ష్మీపురం గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న ROFR మరియు D పట్టాల సమస్యలపై ప్రజా దర్బారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, రాంపచోడవరం సబ్ కలెక్టర్ శ్రీ శుభం నొక్వాల్, గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా, RTO శ్రీ రమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి తమకు ROFR మరియు D పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు అధికారులను కోరారు. మీరు ఇక్కడికి రావద్దు, నేనే మీ దగ్గరికి జేసీ గారిని వారిని అందరినీ పంపిస్తాను, మీ సమస్యలన్నీ అక్కడే ఉండి చెప్పుకోండి అని చెప్పి మన దగ్గరికి పంపించినందుకు ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ వచ్చిన జేసీ గారు అపూర్వ భారత్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ రామచోడవరం శుభం నక్వాల్ గారికి, మన RTO మేడం సోదరులు శ్రీ రమణ గారికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి రాజవంగి ఫారెస్ట్ రేంజ్ రాజలక్ష్మీదేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన నాయకులందరికీ కూడా మరీ ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ
ఇప్పటికైనా మా ఆస్తి ఉందని ఎంతో నమ్మకంతో నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఈ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు వచ్చిన నా సోదరులకు అందరికీ కూడా అన్ని విభాగాల అధికారులకు ఎంఓ గారికి, ఎంఆర్ఓ, ప్రతిపాడు ఎంఆర్ఓ, ఎల్ఎస్పీ ఎంఆర్ఓ గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, అందరికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వాళ్ళు ఎంతో ఇక్కడికి వచ్చి కూడా వీసీ కండక్ట్ చేస్తూనే మన సమస్యలు ఎంతో ఓపికగా వినడానికి మంచి ఆఫీసర్స్ మన దగ్గరికి పంపించారు. వారు కూడా ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ప్రతి సమస్యని కూడా వారందరూ విని నోట్ చేసుకుని, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఈ సమస్య ఉంది. సమస్యను చెప్పుకున్నప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు మారిపోతున్నారు. వీళ్ళు కొత్తగా వచ్చి అంటే గవర్నమెంట్ మారుతుంది, అధికారులు మారిపోతున్నారు. వారికి కూడా మనం ఈ సమస్యను క్లియర్గా అర్థమయ్యేలా మనం వివరించగలిగితే వారు ఏం చేయాలి అన్నది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. కూటమి ప్రభుత్వం యొక్క ప్రజాపాలనకు దర్పణంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం పాలివేల గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలివేల చుట్టుపక్కల నుంచి అశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలను సత్వరమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజల నుంచి అందిన వినతులను అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆయన సూచించారు. పలువేలకు సంబంధించి జూనియర్ లైన్మెన్ ను నియమించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేని కోరారు. సచివాలయం సెక్రటరీ ఉన్నారమ్మా, సోషల్ వెల్ఫేర్ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవ కాదు ఎయిమ్స్ లో మంగళగిరికి వెళ్ళారా? ఇంట్లో ఒకటే, ఎన్ని ఒకటే. ఢిల్లీ అని ఎవరు చెప్పారు మీకు? పక్క నుంచి చెప్పాలి. చెప్పిన తర్వాత చెప్తే ఈసారి మంగళగిరి ప్రసాద్ గారు ఇది సమస్య ఎవరు చెప్పారు? ఏ డాక్టర్ గారు చెప్పారు మీకు? మన గాంధీ గారు ఇక్కడ ఎక్కడ? అపోలో గాంధీ గారు. లేదంటే ఇంకోటి ఉంటుంది బెంగళూరు నిమ్హాన్స్. ఈ రెండిట్లో ఏదో నిమ్హాన్స్ బెటర్ అవుతామో. అందరినీ మాట్లాడి వెళ్తారు.
ఇది వయసు సరిపోదు, ఆధార్ కార్డులో తప్పు ఇచ్చానమ్మా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎంపీటీఓ కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సదవకాశంగా ఉపయోగించుకున్న బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు భారీ ఎత్తున ప్రజలు రావడంతో హెల్మెట్ వల్ల కలిగే లాభాలను నష్టాలను ప్రజలకు వివరించారు. బెంగళూరు తిరుపతి హైవేలో అతివేగంగా వాహనాలు వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, ఇదివరకు జరిగిన ప్రమాదాల గురించి ప్రజలకు విన్నవించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అవగాహన కల్పించారు. ఎన్నిక వరకు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా హెల్మెట్ మన జిల్లాలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలలో హెల్మెట్ మోటార్ సైకిల్లో బయలుదేరే ప్రతి ఒక్క వ్యక్తి హెల్మెట్ ధరించాలని పెద్ద ఎత్తున మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవేర్నెస్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన ఎమ్మెల్యే సార్లు ఈ హెల్మెట్ గురించి ఒక వాక్యం మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. వినాలి ఉన్న వాళ్ళందరూ ఈ గ్రామాల నుంచి మీ గ్రామాల నుంచి మీరు ఈరోజు అర్జీ ఇవ్వడానికి వచ్చారు. నాకు తెలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళలో 90% మంది 2 వీలర్లోనే వచ్చుంటారు. 90% అంటే ఇక్కడ దగ్గర 400 మంది, నా అంచనా ప్రకారం 400 నుంచి 500 మంది అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. ఒక 25 మంది ఆఫీసర్స్ వచ్చారు. ఒక 30-40 మంది పొలిటీషియన్స్ వచ్చాం. దాంట్లో ఒక 10 కార్లు తప్ప మిగతా అందరూ 2 వీలర్లో వచ్చుంటారు. ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు? మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నాకు ఇల్లు కావాలా అని అర్జీ ఇచ్చారు, నాకు స్థలం కూడా ఉందని అర్జీ ఇచ్చారు, నాకు పెన్షన్ కావాలని. అవన్నీ మనకు ప్రాణం బాగుంటేనే. ఇవన్నీ కావాలంటే ముందు మనం ఉండాలంటే 2 వీలర్ మీద వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలా. చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. అన్నాసాగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోహెబ్ ఉర్ రెహమాన్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వలియుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వార్డు మెంబర్లు అలివేలు రాములు, శారద, కురుమూర్తి, పారిజాత నాగరాజు, మహేందర్, గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటన్న, వీరితో పాటు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు పారిజాత నాగరాజు, గోవర్ధన్, మహేందర్, అలివేల రాములు, శారద, కురుమూర్తి, తెలుగు శ్రీనివాసులు, మాజీ వార్డు మెంబర్ మెల్ల లైన్ పోతురాజు రాములు, మల్ల భీమన్న, మెల్లే రాజు, శివకుమార్, శివ, ఇట్లా మళ్ళా నరసింహులు. ఇది మాత్రం పక్క నిదానం ఎక్కడో రవి, ఇక్కడ మన వెంకటన్న,
భాస్కర్ సుతారి మాసన్న బంబు మాసన్న సుతార్ రాజన్న సుతార్ రాజు గడ్డశేఖర్ రాములు పంచంగం శాంతన్న మీ అందరి సమిష్టి కృషితోటి రేపు ఈ 27 తారీఖు 28కు ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి లోపలనే మనకు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే ఏదైతే మీరు మొన్న వార్డు మెంబర్ల విషయంలో సర్పంచ్ విషయంలో ఎట్లయితే గట్టిగా ఫైట్ ఇచ్చారో రేపు కూడా రిజర్వేషన్ ఏదైనా రాని మీ అందరు పెద్ద మనుషులను కూర్చొని ఫైనల్ చేద్దాం. పార్టీలో పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. నేను పాత వాళ్ళు కొత్త వాళ్ళకి అందరికి చెప్పేది ఒకటి, ఒకసారి కేసీఆర్ గారి కండువా కప్పుకుందాము అంటే అందరం ఒకటే, అందరం ఒకటే కుటుంబ సభ్యులు. మళ్ళా ఏడ కూడా నువ్వు నిన్నొచ్చినావు మొన్నొచ్చినావు అన్న మాటలు ఎప్పుడు రావద్దు. పార్టీ ఎప్పుడైతే ఒకసారి కండువా సీనా నువ్వు కండువా కప్పుకోలేదు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న అండర్-14 వాలీబాల్లో మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు వాలీబాల్ ఆటలలో పాల్గొన్నారు. జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ విద్యార్థులతో మాట్లాడుతూ అకాడమిక్ తో పాటు ఆట పోటీల్లో కూడా ఉండాలని అన్నారు. ఆటలు ఆరోగ్యానికి మంచిదని, కాబట్టి అకాడమిక్ తో పాటు ఆటలలో కూడా పాల్గొనాలని కోరారు. నెక్స్ట్ మ్యాచ్ వాలీబాల్ కోర్ట్ దగ్గర మార్కింగ్ బాయ్స్ టు వాలంటీర్స్ అండర్-14 వాలీబాల్ దగ్గర మార్కింగ్ చేయాలి బేట. లైన్ మార్కింగ్కి వెళ్ళండి. వాసిన్ కొద్దిగా పిల్లల్ని వాలంటీర్స్ కొద్దిగా అండర్-14 వాలీబాల్ దగ్గర వాసిన్ సార్ స్విమ్మింగ్ తీసుకొని వాలీబాల్ కోర్టుకి వెళ్ళండి. వేయాలా మీరే వేయాలా సార్? జల్దీ వెళ్ళండి. భాస్కర్ సార్ బోధన్ బాయ్స్ బోధన్. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ రోజు నుంచి ధర్నా కొనసాగుతుందన్నారు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ బల్దియాలో జీతాలు ఎక్కువ ఉన్నాయని, ఇక్కడ తక్కువ ఇస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వారిని సముదాయిస్తున్న ఆందోళన చేపడుతున్నారు. साल होने का तो सब अभी तक पीएफ नहीं गिरा, तो फिर ये सैलरी कहाँ से बढ़ेंगे? इसका भी रहा तो सब वो सुनिए ना मेरी వార్డులు ఉన్నాయి. ఆడ శాలరీ ఎక్కువ ఉన్నది, ఈడ మనకు 26 ఉన్నాయి వార్డులు. అయితే మన ఈడ ఎందుకు తక్కువ ఉన్నది, జీతం ఎందుకు తక్కువ ఉన్నది? మాకు ఎంత ఇస్తున్నారు మీకు ఇప్పుడు? మాకు 10. ఆడ ఎంత ఉన్నది? ఆడ ఎంత ఉన్నది? ఎక్కువ ఉన్నది. ఎంత జీవో ఉన్నది అంత ఉన్నది ఆడ. మరి ఈడ ఎందుకు తక్కువ ఇస్తున్నారు? పని అయితే తీసుకుంటున్నారు, జీతం ఎందుకు తక్కువ ఇస్తున్నారు? అధికారులకు అడిగితే ఏమంటున్నారు? అలా ఆగుంది అంటున్నారు. ఆగుంది 3 నెలలు ఆగుండి 4 నెలలు ఆగుండి అనుకుంటా ఈడ దాకా వచ్చినాం సార్. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తవరంపల్లి, బంగారుపాలెం, యాదమరి మండలం నుండి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుని తమ సమస్యలపై వినతులు ఎమ్మెల్యేకి అందించారు. అప్పటికప్పుడే పరిష్కారమయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించి పరిష్కరించారు. పలు సమస్యలపై విచారణ చేపట్టి త్వరితగతిన ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కొద్దిగా గ్యాప్ ఇచ్చు.